అందరికీ వందనములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో పడకల మించి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు బేస్తవారము 25వ తారీఖు జూన్ నెల 2026 సంవత్సరం. ఈ ఉదయ కాల సమయంలో పడకల మించి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపులేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తును. కానీ ఉదయకాల సమయంలో పడకలు మించి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావార్తను మనం వింటున్నాం. ఈరోజు మనకు ఇవ్వబడిన కృపావార్త ఏంటంటే, ప్రియులారా, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులను నీకు తెలియపరిచేదను అని ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, నీకు ఆయన గూఢమైన సంగతులు, గొప్ప సంగతులు తెలియపరుస్తాడంటే అర్థం ఏంటంటే, గూఢమైనవి అంటే నీకు తెలియని సంగతులు. గూఢమైన నీకు తెలియని గూఢమైన సంగతులు అంటే నీకు తెలియని గొప్ప గొప్ప సంగతులు నేను నీకు తెలియపరుస్తానని ప్రభు మాట్లాడుతున్నాను. కానీ ఈ ఉదయకాల సమయంలో పడక నుంచి లేసి ప్రభు యొక్క కృపావర్తనం అయినట్టయితే నీకు తెలియని గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక కోణం ఉంది. ఏంటి మాట? ఆ గూఢమైన సంగతుల గురించి కొన్ని విషయాలు మనం చూద్దు వద్దాం. ఏంటంటే, ప్రియులారా, దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఆ గూఢమైన సంగతులు దేవుడు ఎలా బయలుపరచడానికి ఇష్టపడ్డాడు అని అంటే, ఇంకా రాయబడుతున్నమాట, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తున్నాడు. ఎలా ఆయన మనం గ్రహించలేనివి, మనకు తెలియనివి, ఇంకా గూఢమైన సంగతులు మనకు ఎలా బయలుపరుస్తానంటున్నాడంటే, మొదటి మాట నీకు బయలుపరిచేదని అన్నాడు కదా, ఎలా బయలుపరుస్తున్నాడు అని అంటే మొదటి కోణాన్ని ఇక్కడ చూస్తున్నాం. రండి, దేవుని వాక్యం చూస్తున్నట్లయితే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం మొదటి వచనం. 33వ అధ్యాయం మొదటి వచనం. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారంలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవ మారు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. కాబట్టి మొట్టమొదటిగా మనం గమనిస్తున్నాం, నీవు గ్రహింపులేని గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తానన్నాడు. ఎలా ఆయన గ్రహింపులేని గూఢమైన సంగతులు తెలియపరుస్తున్నంటే, మొట్టమొదటిగా ఇక్కడ రాయబడుతుంది, తన వాక్యమును బయలుపరిచే దేవుడు. తన వాక్యాన్ని బయలుపరిచే దేవుడు. కాబట్టి ఆయన తన వాక్యాన్ని బయలుపరచడం ద్వారా ఆ గూఢమైన సంగతులు తెలియపరిచే ప్రభు తన వాక్యమును బయలుపరిచే దేవుడు. కాబట్టి తన వాక్యాన్ని బయలుపరచడం ద్వారా ఇర్మియాకి గూఢమైన సంగతులను బయలుపరుస్తుంది. తన వాక్యాన్ని ఏదైతే తన వాక్యము ద్వారా బయలుపరుస్తున్నాడు. కాబట్టి దేవుడు తన వాక్యాన్ని బయలుపరచడం ద్వారా ఏం చేస్తున్నాడండి? గూఢమైన సంగతులను, తన వాక్కు అంటే వాక్యాన్ని, తన వాక్యాన్ని బయలుపరచడం ద్వారా గూఢమైన సంగతులను ఇర్మియాకు దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు. ఏదైతే ఇర్మియాకు తెలియని విషయాలు ఉన్నాయో, ఏదైతే గూఢమైన సంగతులు ఉన్నాయో, నీకు ఇంకా రాయబడుతున్నమాట, నీవు గ్రహింపలేని అంటే గూఢమైన సంగతులు, నీకు తెలియని సంగతులు నేను నీకు బయలుపరుస్తాను అంటున్నాడు. ఎలా బయలుపరుస్తున్నాడు? ఇర్మియాకి తెలియని సంగతులు అంటే తన వాక్యం ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు. రెండోదిగా ఎలా బయలుపరుస్తున్నాడు అంటే, ఇర్మియా గ్రంథం 33:2 ప్రకారం ఇక్కడ రాయబడిన మాట, మాట నెరవేర్చు యెహోవా. సో ఎలా బయలుపరుస్తున్నాడంటే తన మాట ద్వారా, తన వాక్యం ద్వారా బయలుపరుస్తున్నాడు. గూఢమైన సంగతుల గురించి విషయాలు తెలియపరుస్తున్నాడు. రెండోదిగా చూసినట్లయితే ఇర్మియాకు తెలియని గూఢమైన సంగతుల గురించి తన వాక్యం ద్వారా బయలుపరుస్తున్నాడు. రెండోదిగా తన మాట ద్వారా, మాట నెరవేర్చి యెహోవా అంటే తన మాట ద్వారా గూఢమైన సంగతుల్ని తెలియపరిచేవాడు ఉన్నాడు. తను ఏదైతే మాట్లాడటానికి దేవుడు ఇష్టపడ్డాడు అంటే తన వాక్యం ద్వారా, తన మాట ద్వారా కూడా గూఢమైన సంగతుల్ని తెలియపరచడానికి ఇర్మియా ప్రవక్త దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇది రెండు. మూడోదిగా చూసినట్టయితే ఇర్మియా గ్రంథం 33:2 ప్రకారం మూడోదిగా చూసినట్టయితే స్థిరపరచవలనని దాన్ని నిర్మించిన వాడు యెహోవా. అంటే ఆయన దేన్నైతే స్థిరపరచాలని ఇష్టపడ్డాడు, దాని ద్వారా తన యొక్క నిర్ణయాన్ని, తను ఏదైతే గూఢమైన సంగతులు దాన్ని ఆ స్థిరపరిచేటటువంటి ద్వారా కూడా దేవుడు తన నిర్ణయాన్ని బయలుపరుచుకుంటూ వస్తున్నాడు. ఆయన గూఢమైన సంగతులు తెలియజేస్తానంటున్నాడు. ఎలాగంటే తన వాక్యం ద్వారా, తన మాట ద్వారా, ఇంకా స్థిరపరచవలనని నిర్మించే యెహోవా. ఏదైతే తాను స్థిరపరచవలనని నిర్మిస్తున్నాడు, ఏదైతే తాను నిర్మించాడో, తన ప్రణాళికను ఏదైతే నిర్మించాడో, ఆ ప్రణాళిక ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ గూఢమైన సంగతులను మనకు బయలుపరుస్తున్నాడు. అంటే తన యొక్క ప్రణాళిక ద్వారా, ఆయన నిత్యమైన ప్రణాళిక ద్వారా గూఢమైన సంగతుల్ని మనకు బయలుపరుస్తూ వస్తున్నాడు. ఇది 3. నాలుగోదిగా చూసినట్టయితే రండి, అంటే ఆయన నిర్మించినటువంటి ఆయన ప్రణాళిక ద్వారా గూఢమైన సంగతులు మనం బయలుపరుస్తున్నాడు. నాలుగోది చూసినట్టయితే ఇర్మియా గ్రంథం 33:2 రాయబడుతూ వచ్చింది. ఇంకో మాట రాయబడుతుంది, యెహోవాను నామం వహించిన వాడే. యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు అంటే యెహోవా అను నామము ద్వారా, యెహోవా నామం వసించిన వాడే. కాబట్టి అంటే యెహోవా అనే నామం కలిగినటువంటి దేవుడు తన నామాన్ని బట్టి గూఢమైన సంగతులను బయలుపరుస్తున్నాడు. చూడండి, తన వాక్యము ద్వారా, రెండుగా తన మాట ద్వారా, 3 తను స్థిరపరిచినటువంటి తన నిర్ణయం ద్వారా, తన ప్రణాళిక ద్వారా స్థిరపరవాలని నిర్మించిన తన యొక్క ప్రణాళిక ద్వారా బయలుపరుస్తున్నాడు. 4వది చూసినట్టు తన నామము ద్వారా, యెహోవాను నామం
అంటే తన నామం ద్వారా తన గూఢమైన సంగతులన్నీ మనం బయలుపరుస్తున్నాడు. ఈరోజు మనం గూఢమైన సంగతులు తెలుసుకోగలుగుతున్నామంటే యేసు ప్రభు అని ఆయన మన కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి పునరుద్ధాండాలు ఇచ్చిన యేసు ప్రభు యొక్క నామంలో మనం ప్రార్థన చేయటం ద్వారా తన నామాన్ని బట్టి తన కుమారుని యొక్క నామంను బట్టి గూఢమైన సంగతిని మనకి బయలుపరుస్తున్నాడు దేవుడు. ఇది 4వ మాట. 5వ విషయాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథం 33:2 వచ్చిన రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఇంకా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన రెండోసారి అతనికి ప్రత్యక్షమయ్యేసరి ఆ మాట నెరవేర్పువాడు యెహోవా స్థిరపరచమని దాన్ని నిర్మించినవాడు యెహోవాను నామము వహించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు. అంటే దీనికి అర్థం ఏంటంటే వాక్యంలో రూపొందించే దేవుడు అని అర్థం. ఆయన దేన్నైతే రూపొందించాడు ఆయన ఆజ్ఞల ద్వారా ఆయన ఏం రూపొందించాడు? ఆయన ఒక రూపాన్ని కాదు, ఒక రూపాన్ని అంటే ఒక విగ్రహాన్ని ఇంకోటి కాదు, ఆయన వాక్యాన్ని రూపించాడు. తన సేవకుల్ని రూపిస్తూ వచ్చాడు. తన పరిచారకులను రూపించుకుంటూ వచ్చాడు. మానవుని రూపించాడు. ఆ మానవుడు అంటే తన పరిచయం చేయడం, తన సేవ చేయడం అంటే తన సేవకుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా, తన వాక్యాన్ని, ఆ ఘోరమైన సంగతుల్ని దేవుడు మనకు బయలుపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఏ సేవకులైతే రూపించాడు, ఆయన ఏ సేవకులకైతే రూపాన్ని ఇచ్చాడు, ఏ సేవకుడికి ఉండాలని రూపాన్ని ఇచ్చాడు, ఏ ప్రవక్తకు ఉండాలని రూపాన్ని ఇచ్చాడు, ఏ యాజకుడికి ఉండాలని రూపాన్ని ఇచ్చాడు, ఆ యాజకుడు ఆ ప్రవక్త సేవకుల ద్వారా తన ఘోరమైన సంగతులతో కూడిన మర్మాల్ని మనకు తెలియజేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. చూడండి, దేవుని గొప్ప కార్యాలలో తన వాక్యం ద్వారా, తన మాట ద్వారా, తన సుస్థిరమైనటువంటి స్థిరపరచినటువంటి నిర్ణయం అంటే తన ప్రణాళిక ద్వారా, ఇంకా తన నామం ద్వారా, తన ప్రవక్తలు, యాజకులు, సేవకుల ద్వారా కూడా తాను ఘోరమైన సంగతుల్ని, గ్రహించలేని సంగతుల్ని, మనకు తెలియని సంగతుల్ని తెలియపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇంత గొప్ప అనుభవం ద్వారా దేవుడు ఘోరమైన సంగతులు మనం తెలియపరుస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో ఇర్మియా వలె దేవుని సన్నిధిలో ఎక్కువ ప్రార్థన జీవితం కలిగి దేవుని కొరకు క్రైదానం చెల్లించే వరకు ఉన్నట్లు మనం సాయం చేయను ఒక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు. విత్తబడిన మాటకు నీరు కట్టి ఫలించేయండి. మా జీవితాల్లో మీకు మహిమార్థమైన క్రైస్తవ జీవితాన్ని మేము జీవించడానికి సాయించండి. ఘోరమైన సంగతులు, గ్రహింపలేని సంగతులు మీరు మాకు బయలుపరుస్తారు. అది ప్రభా మరి తండ్రి మీ యొక్క ఘనమైన వాక్యం ద్వారా, తర్వాత మీ మాట ద్వారా, తర్వాత తండ్రి మరి మీ నిత్యమైన ప్రణాళిక ద్వారా, తండ్రి మరి స్థిరత్వం నిర్మించబడినటువంటి ప్రణాళిక ద్వారా, తర్వాత తండ్రి మీ నామము ద్వారా, తర్వాత మీ ప్రవక్తలు, మీ సేవకులు, మీ యాజకుల ద్వారా మీరు ఎవరైతే రూపొందించారో వీళ్ళు సేవకులు, యాజకులు, ప్రవక్తలు వారి ద్వారా నిత్యమైన ప్రణాళిక మాకు బయలుపరుస్తున్నారు. ఆ నిత్యమైన ఘోరమైన సంగతుల్ని మేము గ్రహించే వారికి వేదాంతుల అనుభవం ద్వారా, మీ నామం, మీ పేరు, మీ మాట ద్వారా, మీ వాక్యము ద్వారా, తండ్రి మీ ప్రణాళిక ద్వారా, మీ సేవకులు, మీ ప్రవక్తలు, లేఖన భాగాల ద్వారా కూడా, ప్రభు మీ యాజకుల ద్వారా కూడా ఆ నిత్యమైన ప్రణాళిక, ఆ ఘోరమైన సంగతుల్ని మేము గ్రహించే వారికి స్థిరపరచమని, ఆ గ్రహింపు లేని వారు కాకుండా వారి ద్వారా మీరు ఏ కోణంలో అయితే మాట్లాడుతున్నారు ఆ ప్రతి మాట కూడా మేము గ్రహించే వరకు మమ్మల్ని స్థిరపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.